చెప్తారా రామభద్రి గారు? ఆ, నమస్తే. అదే మేడం, అంటే ఆయన అంటే ప్రళయం అయినప్పుడు జీవి గురించి అడిగినప్పుడు అంటే అంటే మామూలు జీవి మోక్ష స్థితిలో పొందినప్పుడు ఇతనికే లేని ఇది ఆ ఆ భగవంతునికి ఉండదా అని అదొకటి. అంటే ఆ, ఇంకొకటి, నేను పాపిని అని నేను ఇవన్నీ ఏం చేయలేకపోతున్నాను అని ఇది చేసినప్పుడు దైవం మీద భారం వేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ నువ్వు చేయగలిగితే అదే సాధన అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకటి, భార్యా పిల్లల్ని వదిలేయాలంటే వాళ్ళు ఎందుకు నీకు అడ్డం వచ్చారా, వాళ్ళు అది 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 ఉంటూ జ్ఞానులైన వాళ్ళు లేరా అనే ఒక డౌట్ క్లియర్ చేయడం. ఇలాగా అంటే మానవునికి వచ్చే అన్ని ప్రశ్నలకు ఒక జవాబులాగా అంత వివరిస్తూ లాస్ట్కు అంటే మనిషి ఏంటంటే ఒక ప్రయత్నపూర్వకంగా ఆ, అంటే భగవంతునికి శరణాగతి చెంది ఒక ప్రయత్నపూర్వకంగా ఇది చేస్తే ఆ క్రమాన్ని ఆ స్థితిని సాధించవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ అన్ని రకాల అంటే ఇప్పుడు ఈ ఇంద్రజాలికుల గురించి, ఇప్పుడు ఈ సిద్ధుల గురించి, అంటే మామూలుగా వచ్చే అన్ని డౌట్లను ఆయన క్లియర్ చేస్తూ మనిషికి కావాల్సింది ఈ ఆలోచన రహిత స్థితిని దాన్ని సాధించుకోవాలి, అంతకంటే ఇంకేం లేదు, ఇవన్నీ వ్యర్థమైనవే విషయాలు. కాబట్టి ఆ, ఈ యొక్క అర్థము స్థితిని అలా కాదు, కానీ తలంపులు ఏ ఆలోచన అయినా సరే అవన్నీ ఆలోచనలన్నీ కూడా మన అసలు దాని నుంచి దూరం చేయాలి. ఇంకొకటి ఏంటంటే, అసలు నీవు గ్రహించేదంతా ఆత్మ నుంచే గ్రహిస్తున్నావు, అది నీకు తెలియడం లేదు. నువ్వు నువ్వు మంచి చూసినా చెడు చూసినా, అంటే ఒక వెలుగు చూసినా, జ్ఞానం చూసినా, అజ్ఞానం ఏది చూసినా నువ్వు అంటే ఒక చైతన్యం నుంచే నీకు నడుస్తుంది. అదే ఆధారంతో నీవు ఇదైపోతున్నావు. కాబట్టి దేని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, ఉన్న స్థితిలో ఏదైతే ఈ ఉద్యోగ స్థితిలో ఉండి తీరిక లేదని అంటున్నావు కదా, అది ఇది రెండు ఒకేసారి ప్యారలల్ గా చేసుకోవచ్చు. అది వదిలేసి ఇది వదిలేసి అది అనే ప్రసక్తి లేదు. ఉన్న ఫలంగా ఎలాంటి స్థితిలోనైనా మనం జ్ఞానం సాధించడానికి మనకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఆలోచనలతో చేయడం వలన మనకి ఇవన్నీ అడ్డులాగా అనిపిస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా అని చెప్పేసి ఇవన్నీ చెప్పారు. ఇది ఈరోజు బాగుంది మేడం, ఇవన్నీ అంటే తెలుసుకోవడానికి. అంటే కొన్ని విషయాలు జనరల్ గా ఒక సామాన్య మానవుడు అడిగేటప్పుడు ఎట్లుంటదంటే, ఈ ఈ ఈ వేదాల్లో ఇది ఉంది కదా, ఈ సంఘర్షణ ఉంది, ఇదంతా ఒక్కొక్క సృష్టి క్రమాన్ని ఒకదాంట్లో ఒకటి అట్లా సమన్వయం కుదరడం లేదు, ఇది కరెక్ట్ కాదు, అసలు ఆ, మన అంటే మన ఆలోచన విధానం అంటే ఒక సనాతన ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి డౌట్లు ఎక్కువ ఉన్నాయి. వివిధ దేవతలు ఉన్నారు, అట్లా ఇట్లా ఇలాంటి అన్ని క్వశ్చన్లకు, సామాన్యునికి వచ్చే అన్ని క్వశ్చన్లకు దీంట్లో సమాధానం దొరికింది. అంటే అదిను సిద్ధులకి ఆత్మజ్ఞానానికి తేడా చూపెట్టారు. వదిలేసి ఒక సాధనలో ఒక క్రమాన్ని ఏర్పరచుకొని ఆ వైపు సాగితే అన్ని అన్ని సమసిపోయి నిజమైన గమ్యస్థానం చేరవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఈరోజు గ్రహించింది. ఇంకోటి ఏంటంటే అదే ఇంద్రజాలికుడు అంటే ఆ సిద్ధులు అంత ముఖ్యంగా అని అది కూడా చూపెట్టారు కదా ఆ టాపిక్. ఏమంటారు? వినబడుతోందా? నా మాట వినిపిస్తున్నదా? వినిపిస్తుంది. అది బ్లవర్స్ కి కూడా ఒక చాప్టర్ లో అదే చెప్తారు. అలాగా ఏంటి అవన్నీ కూడా ఆ ఎన్నో సిద్ధులు ఉంటే అదే విషయమా? వినపట్లేదు మేడం. అదే మీకు వినబట్టం లేదు, ఫోన్ లో డిఫెక్ట్ ఏమో అది. లక్ష్మి, ఆ సిద్ధులు ఎలా వస్తాయి సార్ లక్ష్మి?
ప్రయత్నంతో చేస్తారు మేడం ఇంద్రజాలికులు మేడం వాళ్ళు వాయిస్ సాధన. వినపడట్లేదండి. మరి నేనేం చేయలేను, నేను అన్మ్యూట్ లోనే విన్నాను. వినిపిస్తున్నది, బాగానే వినిపిస్తుంది. మీకు వినబట్టం లేదేమో రాంబుద్ధుడు గారు. అది నాకు ఎవరి వాయిస్ వినపడడం లేదు. ఓ, ఏదన్నా నా అయితే ప్రాబ్లమో లాగిన్ చేసి మరి ఏంటో అర్థం కావట్లేదు. ఓ, విను, అవి చూద్దాం. వస్తాయి. అంటే ఎలా వస్తాయని కాదు కానీ అవి బై ప్రోడక్ట్ గా రావచ్చు సాధనలో. ఏం ఆ, ఆ వచ్చిన వాటిని చాలా మందికి ప్రాపంచిక కీర్తి ప్రతిష్టలు ఎక్కువ ఉన్న వాళ్ళకి అవి పట్టుకుంటారు ఇంకా, అంటే ఈ పాపులర్ అయిపోవాలని అక్కడే డివియేట్ అవుతారు చాలా మంది. నేను పాపులర్ అంటే అవ్వాలి ఇప్పుడు అని. ఆ ఇంద్రజాలికుడు కూడా ఈ టైపు చేస్తాడంటే అతను కూడా అంటే ఇవేవో మన ప్రాక్టీస్ వల్ల హెప్పున కూడా కాదు, ప్రాక్టీస్ వల్ల వస్తాయి, ఎన్నో రకాలుగా వస్తాయి సిద్ధులు. అయితే అలా వచ్చినంత మాత్రంలో అదేం అందుకనే ఆ సిద్ధులకి ఆత్మజ్ఞానానికి చాలా తేడా అని చూపిస్తారు. సిద్ధులు ఉన్నంత మాత్రంలో ఆత్మజ్ఞానం ఉండదు. ఆత్మజ్ఞానికి సిద్ధులు ఉంటే ఉండొచ్చు. అది అది నిజమే, అది కరెక్ట్. ఎలా అదృశ్యం అయిపోతుంది అంటే ఏదో చేస్తారు కావచ్చు మనని అవన్నీ హిప్నటైజ్ చేయడం. టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు అది నెక్కింది కాదు టాపిక్ లో కదా, అవన్నీ వేరే సబ్జెక్ట్ లో మనం చేసుకోవచ్చు. అంటే మాకు ఒక స్వామీజీ వచ్చేవారు, రమణ మహర్షి శిష్యుడే. ఆయన చేతిలో విభూ సృష్టించేవారు, తర్వాత పళ్ళు, చిన్న చిన్న పళ్ళు. అవును, విన్నాను కదా, బాబా గారు కూడా సృష్టించేవారు కదా. కాదు, ఇప్పుడు ఎవరు వీళ్ళు వాళ్ళని కాదు అక్కడ. అవి ఏంటంటే మళ్ళీ చెప్పేవారు, ఇవేం అంత ముఖ్యం కాదు, ఇది వీటిని అంత పట్టించుకోకండి అని కూడా చెప్పేవారు. అలా ఇప్పుడు మన టాపిక్ ఇంకో దానికి వెళ్ళిపోతుంది. సిద్ధులు ఎలా వస్తాయన్న టాపిక్ ఇంకో సంగతి. అంటే ఇది ఏమిటా కాన్సెప్టే బోధపడక. ఓకే రమేష్, ఇప్పుడు మాట్లాడతావా? నీకు టైం ఉందా? స్టార్ట్ అయిపోయాను ఆల్రెడీ. ఆ, అందరికీ నమస్కారం. నమస్తే. ఈరోజు టాపిక్ జాగ్రత్తగా గమనిస్తే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక పరమ గురువు ఏ విధంగా సమాధానాలు ఇస్తారు అన్నది చాలా క్లియర్ గా ఈ సంభాషణ అంతా వింటే అర్థమవుతుంది. మొట్టమొదట రమణ మహర్షి స్టార్ట్ చేసింది హైయెస్ట్ అద్వైతం, హైయెస్ట్ ఫిలాసఫీ మాట్లాడారు. తర్వాత గ్రాడ్యువల్ గా ఆయన అడిగే క్వశ్చన్స్ ని బట్టి అలా 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 కిందకి దిగుతూ వచ్చారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ముందు ఆయన అంటే నేను ఎగ్జాక్ట్ గా ఆ కంటెంట్ నాకు అది కాదు, దిగుతూ మళ్ళీ ఆయన ఎక్కిస్తున్నారు. దిగలేదు పూర్తిగా. అదే పూర్తిగా దిగి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు అన్నారు. ఎందుకు చెయ్యడం అని, ఎందుకంటే దెర్ ఇస్ నో బికమింగ్, దెర్ ఇస్ ఓన్లీ బీయింగ్. కానీ ఆయనకి అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకుండా ఏంటిది అంటే అయితే నేతి అన్నది చెయ్యాలా అని అడిగాడు. అంటే అది కూడా హైయెస్ట్ ఏంటంటే ఎందుకు అసలు చెయ్యడం అవన్నీను అని రమణ మహర్షి అన్నారు. అంటే దాని తర్వాత మరి మరి ఈ వర్క్స్ అన్ని అలా చేసుకోవాలి, సంసారం ఉంది, నెక్స్ట్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దెన్ రమణ మహర్షి గ్రాడ్యువల్ గా ఒకటి దిగుతూ ముందు దేని గురించి మాట్లాడారు? భక్తి గురించి మాట్లాడారు. ఎస్, భక్తి. ఎందుకంటే భక్తి విల్ నాట్ గివ్ దట్ జ్ఞానం. మీరు జ్ఞానం అనండి, ఆత్మ అనండి, ఏ పేరు పెట్టి పిలిచినా సరే భక్తి విల్ నాట్ గివ్, బట్ దట్ ఇండైరెక్ట్ గా అది చూపిస్తుంది. సో అతని భక్తిని డెవలప్ చేసుకో అన్నారు. భక్తిని డెవలప్ చేసుకో అన్నారు. భక్తి అంటే ఏంటి అంటే శరణాగతి. భక్తి అంటే మరేదో కాదు, మనం ఏదో అనేసుకుంటాం. భక్తి అంటే శరణాగతి, పూర్తిగా నువ్వే నాకు దిక్కు అని అనేటటువంటి
ఆ ఫెయిత్ డెవలప్ చేసుకోమన్నారు. దాని తర్వాత సంసారం అనేది ఉందా, అసలు ఈ భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయా అంటే చాలా టాక్ట్ఫుల్ గా మహర్షి సమాధానం ఇచ్చారు. అసలు అవన్నీ ఎందుకు చూస్తావు అని. నువ్వు చూడవలసింది చూడటం లేదు, ఏదైతే చూడాలో అది చూడటం లేదు, అందుకే నీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నారు. దట్స్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. మనం అదే చూసేవాడికే ప్రపంచం కనిపిస్తుంది, చూడని వాడికి ప్రపంచం కనిపించదు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే కాబట్టి ఆ ఒక్కటి దాన్ని మనం దర్శించలేకపోతున్నాం. అందునుంచి ఈ నేతి అవసరమా అంటే అసలు అవన్నీ ఎందుకు అన్నారు. దట్ ఈస్ ద హైయెస్ట్ స్టేజ్. అంటే దాన్ని డైరెక్ట్ గా ఉన్నదాన్నే గుర్తుపట్టడానికి చేయడం, అది మనలాంటి వాళ్ళకి అవ్వకపోవచ్చు. అందునుంచి ఆయన ఏం చెప్పారంటే ఆ స్థాయిని బట్టి ఒకటి కిందకి దిగారు. నెక్స్ట్ ప్రళయం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు జ్ఞాని మరణాన్ని తప్పించుకున్నాడు, మరి విష్ణుమూర్తి శివుడు ఇవన్నీ కూడా వాళ్ళకి మరణం ఉందా అని అడిగారు. అంటే రమణ మహర్షి బ్యూటిఫుల్ గా చెప్పారు, ఒక జ్ఞానే మరణాన్ని తప్పించుకుంటే జ్ఞాని కన్నా ఎక్కువ శక్తివంతమైనటువంటి ఉన్నవాడు ఈశ్వరుడు. సో ఈశ్వరుడికి ఎందుకు ఉంటుంది అనుకుంటున్నావు అని. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ చాలా సూక్ష్మంగా చెప్పారు రమణ మహర్షి. అదేంటంటే ఎప్పుడూ కూడా నేను అనేసరికి మనం ఎప్పుడూ చూపించేది బాడీ, కానీ నేను అని చెప్పేది బాడీ కాదు. బాడీ గాని చెప్తే పడుకునేటప్పుడు నేను అని బాడీ చెప్పటం లేదు. సో ఆ సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. గ్రహిస్తే అప్పుడు దీనికి పుట్టుక లేదు, చావు లేదని తెలుస్తుంది. తర్వాత రెండోది ఇది మన ప్రాణాయామం గురించి మాట్లాడారు. ప్రాణాయామం చేయాలా అని. మళ్ళీ దీని గురించే, అంటే చూసేవాడికే కనిపిస్తుంది అన్న దాంట్లో మళ్ళీ మరొక సూక్ష్మమైనటువంటి పరిశీలన. ఇప్పుడు బాడీ నేను కాదు అని తెలిసి, అలాగే ఇప్పుడు ప్రాణం ఉంది, ప్రాణం అదేమన్నా పరిశీలిస్తోందా అంటే అది పరిశీలించటం లేదు. ఎందుకంటే మనం రాత్రిపూట హాయిగా పడుకుని ఉంటాం, పడుకునుండి ఆ మీదన గోడ మీద ఒక పాము ఒక బల్లో మన మీద పడడానికి రెడీగా ఉంది. ఒకవేళ ప్రాణానికే గ్రహించగలిగే శక్తి ఉంటే వెంటనే బాడీని తప్పించాలి అది, కానీ అది తప్పించటం లేదు. సో దానికి కూడా, ప్రాణానికి కూడా ఉనికి లేదు, అంటే అది నేను అని అనుకోలేదు ప్రాణం కూడా. నెక్స్ట్ మరొకటి చాలా సున్నితమైనటువంటి మరో టాపిక్ ఆయన చెప్పారు, ఈ ఆలోచనలు అని. ఆలోచనలు కూడా కొన్ని మనస్సు ఏమైనా చేస్తుందా అంటే మనస్సు మరొకటి ఇందాక ఎవరో చెప్పారు, నేను మర్చిపోయాను, మనస్సులో ఆలోచనలు అన్నారు. తప్పది. మనస్సులో ఆలోచనలు లేదు, ఆలోచనలే మనస్సు. కాబట్టి ఆలోచనలన్నీ కట్టకడితే అది మనస్సు. కాబట్టి మనస్సులో ఆలోచనలు అన్నది తప్పు సెంటెన్స్. ఆలోచనే మనస్సు. అందునుంచి ఈ ఆలోచనలు కూడా గ్రహించగలవా అంటే మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. ఒక ఆలోచనని మరొక ఆలోచన గుర్తించలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం 2+2 = 4 అనేటటువంటిది ఒక ఆలోచన. నేను ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరాను అన్నది మరొక ఆలోచన. ఈ 2+2 అనే ఆలోచన ఇంటి నుంచి బయలుదేరాను అనే మరొక ఆలోచనని గుర్తించలేదు. సో ఆలోచనలు కూడా గుర్తించగలిగేటటువంటి మరేదో ఉంది. సో అదే స్వయం ప్రకాశము అని చెప్పి రమణ మహర్షి గారు చాలా సూక్ష్మంగా ఇది చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత సిద్ధుల గురించి మాట్లాడుతూ రమణ మహర్షి గారు
చాలా అంటే ఇప్పుడు వసంత గారు సిద్ధుల గురించి అడిగారు. సిద్ధులు అంటే ఏంటి అంటే మనస్సుకి సంబంధించినది. సిద్ధి అంటే మనస్సుని మనం నిష్ఠతో కంట్రోల్ చేసి దాన్ని మనం ఇది మన అదుపులో పెట్టుకుంటే అదిగో మన అరిమ గరిమ చాలా 6 శక్తులు ఉన్నాయి కదా. అంటే పెద్దగా అయిపోవడం, చిన్నగా అయిపోవడం, ఇక్కడి నుంచి మాయం అయిపోయి మరొక చోటుకి వెళ్ళిపోవడం, ఏదైనా సృష్టి చేయడం, ఇవన్నీ సిద్ధులు. సిద్ధులు దేనికి సంబంధించింది అంటే మనస్సుకు సంబంధించింది. కానీ మనస్సుని కంట్రోల్ చేసేది ఏది? మనస్సు దానంతట అది ఏది చెయ్యలేదు. సో మనస్సుని కంట్రోల్ చేసేది ఏది అంటే, లేకపోతే మనస్సుని కదిలించేది ఏది అంటే ఆత్మ. ఆత్మ అంటే నేను అనేటటువంటి భావం. నేను అనేటటువంటి భావం ఎక్కడుంది అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే మనం అందరూ ఏమనుకుంటున్నాం అంటే నేను అనే భావం ఈ శరీరంలో ఉంది కాబట్టి శరీరమే నేను అనేటటువంటి భావంలో మనం అందరూ ఉంటున్నాం. కానీ ఈ విచక్షణ గాని అంటే ఈ మన సూక్ష్మ పరిశీలన గాని చేసినట్టయితే భావం శరీరానిది కాదు, భావం ప్రాణానిది కూడా కాదు, భావం కనీసం మనస్సుది కూడా కాదు. అంటే ఈ మూడింటిని నడిపిస్తున్నది వేరే ఒకటి ఉంది, అది నేను. అది ఎక్కడుంది అంటే సర్వత్రా ఉంది అది. కానీ మరి నాకు ఇప్పుడు ఈ శరీరం లోపలే ఉన్నట్టు నేను దేహాత్మగానే ఎందుకు ఉండిపోతున్నాను అంటే ఇప్పుడు సర్వాంతర్యామి భగవంతుడు అంటారు. సర్వాంతర్యామి అనేటటువంటి భావన నాకు ఎందుకు కలగటం లేదు అంటే నేను ఇందులోనే ఉన్నాను అనేటటువంటి పూర్తి నమ్మకం మనకి ఉండిపోయింది. అందునుంచి రమణ మహర్షి ఏం చెప్పారు అంటే అతని స్థాయిని బట్టి అర్థం చేసుకుని, బాబు ఇలా కాదు, నువ్వు శరణాగతి చెయ్యి, శరణాగతి చేస్తే నీకు వస్తుంది, ధ్యానం చెయ్యి, ధ్యానం, శరణాగతి, భక్తి, ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఆయనకి మొట్టమొదట చెప్పిన ఆన్సర్ ఆయనకి అర్థం అవ్వలేదు. అంటే హైయెస్ట్ ఫిలాసఫీ ముందు చెప్పారు, కానీ అక్కడి నుంచి అలా 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 దిగుతూ ఒక క్రమమైన పద్ధతి సూచించారు వాళ్ళకి, ఆ వ్యక్తికి. సో ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు మొత్తం ఈ భక్తి, జ్ఞానం, ఈ కర్మ, ఇవన్నీ ఫిలాసఫీలు వచ్చాయి అంటే ఎవరి స్థాయికి బట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఒక ఆర్డర్లీగా. అంటే జస్ట్ లైక్ ఒక 10th క్లాస్ వాడికి ఎంఏ లేదా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చెప్తే ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు రమణ మహర్షి గారు మొట్టమొదట మాట్లాడింది అందరికీ అలా ఉంటుంది. ఎందుకంటే హైయెస్ట్ ఫిలాసఫీ ఆయన మాట్లాడారు, తర్వాత నెమ్మదిగా లెవెల్కి వచ్చారు. సో సూక్ష్మంగా ఇది ఎసెన్స్ ఆఫ్ టుడేస్ టాపిక్. బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇదే ఈ సిద్ధుల గురించి వాటి గురించి క్లారిటీ క్లియర్ గా ఉంది. అంటే మాయని తన చేతిలో పెట్టుకున్నవాడు పరమాత్మ. మాయని తన చేతిలో పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మాట్లాడగలిగే శక్తి ఉంది, మాట్లాడగలిగే శక్తి ఉంది కాబట్టి నేను ఎప్పుడూ అలా మాట్లాడుతూ ఉండను. అవసరమైనప్పుడు ఇది ఇప్పుడు నేను మాట్లాడాలి అని సంకల్పిస్తేనే నేను మాట్లాడతాను. కాబట్టి శక్తి ఉన్నంత మాత్రాన ఆ శక్తిని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించుకోవాలన్న కంపల్షన్ లేదు. అది పూర్తిగా కూడా నా కంట్రోల్లో ఉంటుంది. నా కంట్రోల్లో ఉంటుంది కాబట్టే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను దాన్ని ఉపయోగించుకుంటున్నాను. అలాగే పరమాత్మ ఒక దేహంలో వచ్చినప్పుడు శక్తి అంతా కూడా
తన చేతిలో ఉంటుంది. అంటే పరమాత్మ వేరు, శక్తి వేరు ఎప్పుడు ఉండదు. శక్తితోనే పరమాత్మ ఉంటాడు. అదే నేను ఉన్నాను అనేటటువంటి భావం. నేను అనేటటువంటిది ఎప్పుడూ కూడా దట్ ఈస్ ద చైతన్యం. అది చైతన్యం, అది శక్తి. ఉన్నాను అన్నది దట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్. నేను ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు నేను ఉన్నాను అనుకుంటున్నారు, కానీ నేను శరీరంగా ఉన్నాను అనేటటువంటి భావంలోనే మనం అందరూ ఉంటున్నాం. అంటే మళ్ళీ ఆ ఎగ్జాంపుల్, నేను ఆ కెరటం లాగానే ఉంటున్నాను అనేటటువంటి భావంలో ఉండబట్టే కెరటం ఎప్పుడూ కూడా సముద్రం కాలేకపోతుంది. సో నేను సముద్రాన్ని అనేటటువంటి భావం అది పెంపొందించుకోవాలి. అది ఎంత పెంపొందించుకుంటే అంత రియలైజ్ అవుతుంది. అది పొందుతుంది కాదు, అది గ్రహిస్తుంది. ఓహో, ఇన్నాళ్ళు కూడా నేను సముద్రాన్నే, కానీ కెరటం అనే భావంతో నేను ఉన్నాను అనేటటువంటి భావంలో అది తెలుసుకుంటుంది. సో దిస్ ఇస్ ద జిస్ట్ ఆఫ్ టుడేస్ టాపిక్. ఓకే, అయితే క్లోజ్ చేద్దామా? రామబుద్రి గారు ఏమైనా మాట్లాడతారా? ఇంకేం లేదు మేడం, ఓకే, మాట్లాడాము. ఓకే మేడం, క్లోజ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఓకే మేడం, నమస్తే మేడం.